చిక్కదు దొరకదు. దివాన్ చెరువు ఫారెస్టులోనే చిరుత. చిక్కదు దొరకదు అన్నట్లు చిరుతపులి దొరలా తిరుగుతోంది. లాలా చెరువు, దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ప్రజలను హడలెత్తిస్తోంది. దీనిని పట్టుకునేందుకు అటవీశాఖ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండడం లేదు. సీసీ ట్రాప్ కెమెరాల్లో అక్కడక్కడా కనిపించినట్లే కనిపించి అదృశ్యమవుతోంది. 8 రోజులుగా ఇదే తంతు నడుస్తోంది. మరోవైపు రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో నివాసముంటున్న వారే కాకుండా ఫారెస్ట్ను ఆనుకొని ఉన్న 18వ నెంబరు జాతీయ రహదారిపై ప్రయాణించేవారు, వ్యాపారస్తులు భయంగా జీవనం సాగిస్తున్నారు. ప్రజలను హడలెత్తిస్తున్న చిరుతపులి లాలా చెరువు, దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో కనిపించకుండానే దోబూచులాడుతోంది. ఈ నెల 5న అర్ధరాత్రి సమయంలో లాలా చెరువు సమీపంలోని గోదావరి మహాపుష్కరవనం, హౌసింగ్ బోర్డు కాలనీల మధ్య ప్రాంతంలో చిరుతపులి ఒక జంతువును నోటకరుచుకుని పోయిందని ఒక ప్రయాణికుడు ఇచ్చిన సమాచారం స్థానికుల్లో అలజడి రేపింది. అయితే ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు 6వ తేదీ ఉదయం నుంచి చేపట్టిన గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అదే రోజు అర్ధరాత్రి లాలా చెరువులోని ఆకాశవాణి కేంద్రం వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఒక పందిని వెంబడిస్తూ పులి కనిపించింది. ఆ తరువాత దివాన్ చెరువు, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అప్పుడప్పుడు 2 సార్లు ట్రాప్ కెమెరాలకు చిక్కింది. దానిని బంధించేందుకు రిజర్వ్ ఫారెస్టు ఏరియాలోని వివిధ ప్రాంతాల్లో అటవీశాఖ అమర్చిన ట్రాప్ కెమెరాలను 50కి పెంచారు. అవసరమైన చోట బోన్లను ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులైన అటవీశాఖ సిబ్బందితో ప్రత్యేక బృందాలను నియమించి నిరంతరం గాలిస్తున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే విధంగా థర్మల్ డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించి శోధన చేస్తున్నారు. ఇన్ని చేసినా చిరుత ఆచూకీ తెలియకపోవడంతో లాలా చెరువు, దివాన్ చెరువు అటవీ ప్రాంతాల వెంబడి ఉన్న జాతీయ రహదారిపై ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని డిఎఫ్ఓ భరణి హెచ్చరిస్తున్నారు.